హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలామందికి ఏఐ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, యూఐ ఇలాంటి వాటి మీద కెరియర్ని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటారు. ఒకవేళ వాటిని కెరియర్గా సెలెక్ట్ చేసుకుంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి వీటి మీద ఈరోజు మనతో మాట్లాడడానికి ఆరో మల్టీమీడియా ఇన్స్టిట్యూషన్ నుంచి ఫౌండర్ రవిరత్నాల గారు మనతో ఉన్నారు. సో సార్ని అడిగి అసలు కెరియర్ ఎలా ఉంటుంది ఈ కోర్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే అని చెప్పేసి సార్తో డిస్కస్ చేద్దాము. సార్ని వెల్కమ్ చెప్పేద్దామా? సో ఇక్కడ మనకి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ అదేంటి అంటే మేము నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, కానీ ఈ క్రియేటివ్ ఫీల్డ్లో మాకంటూ కొన్ని ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఒకవేళ మేము ఈ క్రియేటివ్ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకుంటే డిమాండింగ్ అనేది ఎలా ఉంది మార్కెట్లో, మేము చేసుకోవచ్చా అన్నట్లు అడుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఇవన్నిటికీ కొంచెం మా ప్రీవియస్ ఆన్సర్లోనే దొరుకుంటుంది. మళ్ళీ చెప్తాను అసలు అది అందుకే అంత ఎలాబొరేట్గా చెప్పడం జరిగింది. అసలు క్రియేటివ్ జోనర్ ఉంది. మీరు ఎప్పటికప్పుడు ఏ ట్రెండ్స్, ఇక్కడ కెరీర్ చూస్ చేసుకోవడానికి ట్రెండ్ కాదు ఇక్కడ కావాల్సిన. ఏదైనా కోర్స్ చూస్ చేసుకున్నారని అనుకోండి, చేసుకున్న తర్వాత ఆ డొమైన్ తలక ట్రెండింగ్ అడ్వాన్స్డ్ ట్రెండ్స్ ఏవైతే ఫాలో చేస్తుందో, మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్స్ ఏదైనా కానివ్వండి, ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన తర్వాత నేర్చుకున్న తర్వాత ప్రాపర్ పోర్ట్ఫోలియో తయారు చేసుకున్న తర్వాత మార్కెట్లోకి వెళ్తే మీరు అక్కడ డెఫినెట్ గా అక్కడ ఉండే ట్రెండ్స్ ని, యాక్టివ్ గా ఉండేది కరెంట్ ట్రెండ్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాల్సిందే. ఎందుకంటే ఐటీతో కంపేర్ చేసుకుంటే కొంచెం బెస్ట్. ఐటీతో అంటే ప్రతి ఒక్క 10 days కి మారిపోతుంది, కొత్త టూల్ వస్తుంటుంది. దాంతో కంపేర్ చేస్తే దే ఆర్ వెరీ పర్ఫెక్ట్, సేఫ్ అనమాట అసలు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, జనరల్ గా ప్రతి స్టూడియోకి ఎంతమంది కావాలి. వి నెవర్ ఫేస్ ద ప్లేస్మెంట్ ఇష్యూస్ ఇన్ దిస్ పర్టికులర్ జోనర్. అంత మార్కెట్ ఉంది అసలుకి, చక్కగా నేర్చుకోవాలి అసలు. దీనికంటే ఒక ప్రాపర్ ప్లాన్ తో వెళ్ళాలి అసలు. సో ఈ ఏఐ అనేది వచ్చిన తర్వాత అది ఐటీ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు, క్రియేటివ్ ఫీల్డ్ కావచ్చు, వీటికి సంబంధించి చూసుకుంటే ఏఐ వచ్చాక జాబ్ ఆపర్చునిటీస్ అనేవి పెరిగాయి అంటారా లేకపోతే తగ్గిపోయాయి? ఇది అసలైన క్వశ్చన్. అంతేనా? సరే, ఏఐ రిప్లేస్ ద పర్సన్ హూ డోంట్ నో ది ఏఐ. ఓహో, ఓకే. అంటే అదే మీరు అప్ స్కిల్ కాలేదు అంటే మీరు ఏఐ వాడద్దు. నేను ఏఐ వాడనండి, నేను నాకు తెలియదు, నేను మామూలుగా చేస్తాను, యూ విల్ బి గెట్ రిప్లేస్డ్. అర్థమైందండి? అంటే ఏఐ వచ్చాక వింగ్స్ ని స్ప్రెడ్ చేసుకుంది. డొమైన్ అనేది చాలా వింగ్స్ ని స్ప్రెడ్ చేసుకుంది అన్నమాట అసలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర బైక్ ఉందని అనుకోండి, మీరు ఈ జోనర్ విడిచిపెట్టి మరి కొంచెం బైక్ వెళ్తారు. బైక్ దూరం వెళ్ళి కూడా మీరు ఏదైనా మార్కెటింగ్ అనుకుందాం వెళ్తారు. అలాగే ఏఐ వచ్చాక దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారు. మీకు సంబంధం లేని జోనర్ కూడాను ఏఐ వచ్చిన తర్వాత మీరు దానిలోకి ఎంటర్ అయిపోయారు. ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ తీసుకుందాం, ఏఐకి రిలేట్ చేస్తాం. లేకపోతే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక వెబ్ అప్లికేషన్ చేస్తున్నారు, లేదంటే మొబైల్ అప్లికేషన్ చేస్తున్నారు. చేస్తుండేటప్పుడు జనరల్ గా ఏంటి, డిస్ప్లే ఒక పెస్టిసైడ్స్ లేదంటే ఏవైనా అది మీరు పర్చేజ్ చేస్తున్నారు, అంతవరకే ఉంది. రియల్ గా ఏదైనా ఒక క్రాప్ కి ప్రాబ్లం వచ్చిందని అనుకోండి, ఏం చేస్తాము, ఆ ఫార్మర్ ఏం చేస్తాడు, వచ్చిన క్రాప్ తలక ప్రాబ్లమ్ ని ఆ లీవ్స్ మీద కట్ చేసి ఆ దగ్గర ఉండే అగ్రికల్చరల్ ఇన్ఫర్మేషన్ సెంటర్కు దేనికి వెళ్ళి చూపించి, సరే యాక్చువల్లీ ఇది ఏం డిసీజ్ ఉంది, దీనికి ఏం మందులు వాడాలి అని అయినా చెప్తాడు. లేదంటే ఆ టీంని తీసుకొచ్చి తన ఫీల్డ్స్ అని చూపిస్తాడు. ఇదే డిపార్ట్మెంట్, ఇదే రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఏం చేసింది, మొత్తం నా డిసీజెస్ ఎలాంటి ఉన్నాయి, ఎలాంటి స్పాట్స్ ఉంటే దాన్ని ఎలాంటి డిసీజ్ అని థౌజండ్స్ ఆఫ్ ఇమేజెస్ ని రీసెర్చ్ చేసి ఒక డేటా సెట్ ని తయారు చేసి పెట్టుకుంది. అవి పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి, లేదా కొనుక్కోవచ్చు. నేను ఒక యాప్ డెవలపర్ అనుకోండి, ఇప్పుడు వస్తున్న మొబైల్స్ అన్ని ఏఐ ఎనేబుల్డ్ మొబైల్సే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ తీసుకున్నాం అనుకోండి, ఏఐ ఎనేబుల్డ్ మొబైల్స్. ఓకే, అప్లికేషన్ లో మీరు దాన్ని స్కాన్ చేసి మీరు చూస్తే ఆ డేటా సెట్ ని ఇంటిగ్రేట్ చేసేసుకుంటే ఈ డిసీజ్ కి ఏ మెడిసిన్స్ వాడచ్చు. అందులోనే ఇంకొక ఇంటిగ్రేట్ చేస్తా, మార్కెట్ ప్లేస్ చేస్తా. అంటే డిఫరెంట్ వెండర్స్ ని నేను రిజిస్టర్ చేసుకొని ఈ పర్టికులర్ దీంతో ఏ పెస్టిసైడ్ కొనేసుకుంటా, అక్కడ కొనుక్కుంటాడు, చేస్తాడు. అంటే ఎంత లెంగ్త్ ఆఫ్ ప్రాసెస్ తగ్గింది, వింగ్స్ ఎంతవరకు స్ప్రెడ్ చేసింది, అదో ఉందా. సో ఇంత స్ప్రెడింగ్ ఉందన్నమాట అసలు. అలాగే ఇది ఐటీకి సంబంధించి. ఇప్పుడు నాన్ ఐటీ ఉందని అనుకోండి, సింపుల్ యాంకర్ మిమ్మల్ని రిప్లేస్ చేస్తున్నారు. నేను పోడ్కాస్ట్ చేశాను అనుకోండి, నేను రేపు ఇప్పుడు నా ఇన్స్టిట్యూట్లో నేను స్టూడియోలో పెట్టుకుంటా, నేను క్వశ్చన్ ఆన్సర్ చెప్తుంటా. క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఒక ఏ యాంకర్ తయారు చేస్తాను.
ఓకే, ఓకే, ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటున్నారు అయితే. ఇస్ పాసిబుల్, దర్ ఇస్ పాసిబుల్. అంటే ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ద మనీ, ఓకే. ఇఫ్ ఐ కెన్ ఏబుల్ టు ఐ వాంట్ టు బ్రాడ్కాస్ట్ మై సిరీస్ అనుకునేటప్పుడు నేను ఆ పర్టికులర్ పర్సన్ ని నేను రిప్లేస్ చేస్తా. ఓకే. సో అక్కడ జాబ్ తగ్గింది కదా అనేసి అడగండి. సార్ మీరు పిల్లలకి లేనిపోయిన ఐడియాలు ఇవ్వకండి సార్. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇప్పుడు నా తలక సిరీస్ నుంచి పోడ్కాస్ట్ నేను చేసేసుకుంటాను. సరే ఇది జస్ట్ ఇది అంటే యూ కెన్ థింక్ ఏఐతో అవకాశాలు పోతాయి, అఫ్ కోర్స్ పోవచ్చు, బట్ ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ ద న్యూ ఆపర్చునిటీస్. ఆ న్యూ ఆపర్చునిటీస్ ఏంటున్నాయో ఫైండ్ అవుట్ చేయడమే ఒక బీయింగ్ ఏ ఆస్పిరెంట్, కొత్త స్టూడెంట్ గా ఒక బాధ్యత, తన తలకి రెస్పాన్సిబిలిటీ. సో ఫుల్ టైం కాకపోయినా కొంతమంది ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉంటారు సార్. అలాంటి వాళ్ళకి ఈ ఫీల్డ్ లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? చాలా అంటే చాలా ఉంటాయి. మీరు చాలా అంటే ఇప్పుడు ఇది ఎందుకు పెరిగింది చెప్పాలా, మీరు ఎక్కడైతే ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయో ఒక 10 years నుంచి బ్యాక్ మీరు వెళ్ళండి, ఈ పాంప్లెట్స్ ఒక కుప్పలుగా ఉండేవి. అవును సార్. ఇది మీరు చూడరు, ఇప్పుడు పోస్టర్స్ కూడా చూడరు, గోడల మీద పోస్టర్స్ కూడా చూడరు ఇప్పుడు. రీజన్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ జోనర్. ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చిందో ఏమైంది అంటే ఇన్ఫర్మేషన్ మీ చేతిలో ఉంది. ఇప్పుడు ఏమైంది, ఆ స్మార్ట్ ఫోన్ లో మీరు కనిపించాలి. దట్ ఈస్ సోషల్ విజిబిలిటీ పెంచుకోవాలి. సోషల్ విజిబిలిటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటారు. ఓకే, ద స్టూడియో ఇట్సెల్ఫ్ ద సోషల్ పోస్ట్ చేస్తున్నది అంతే కదండి. యు ఆర్ నాట్ స్పెండింగ్ ద మనీ ఆన్ ద సంథింగ్ పోస్టర్స్ ఆర్ ఎనీథింగ్. సింపుల్లీ యు ఆర్ విజిబుల్ ఆన్ ఎవ్రీ మొబైల్. ప్రతి ఒక్కరి చేతిలో మీరు ఉంటారు. ఇది స్టూడెంట్ అర్థం చేసుకోవడం ఏంటి, హౌస్ వైఫ్ అర్థం చేసుకుంటున్నారు కదా. చీరలు ఎంతమంది కొంటున్నారు, చీరలు నేను చూసే వరకు ఇన్స్టాగ్రామ్ లో కొత్త స్టాక్ వచ్చిందని చెప్పి ఎన్ని షాప్స్ అదే అవునా. సో ఒక హౌస్ వైఫ్ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ ద డిజిటల్ మీడియా షీ కెన్ ఏబుల్ టు సెల్ ఇన్ ద సెన్స్ వై, మీకెందుకు ప్రాబ్లం? బీయింగ్ ఏ స్టూడెంట్ మీకు తెలుసు, యు ఆర్ ఎడ్యుకేటెడ్, సోషల్ మీడియా వాడడం తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు, మీరు ఎందుకు చేయరు? సో యూ నీడ్ టు షో కేస్. ఫస్ట్ ప్రాబ్లం అంతా ఏంటంటే స్పెండ్ ద టైం స్పెండ్ చేయండి, తెలుసుకోండి, ఒక మంచి పోర్ట్ఫోలియో తయారు చేసేసుకోండి. పోర్ట్ఫోలియో లేకపోతే ఇప్పుడు మీరు ఒక కంపెనీ పెట్టారు, ఎడిటర్సే కావాలి, నేను రెజ్యూమ్స్ 2 తీసుకొచ్చా, నేను 1 year కోర్స్ చేశానండి ఒకడు అన్నాడు, ఇంకోటి 6 months చేశానండి నేను సో ఇది నా పోర్ట్ఫోలియో అన్నాడు అనుకోండి. డెఫినెట్గా నువ్వు 1 year చేసావు కాబట్టి నువ్వు బాగా నేర్చుకుంటావులే అనే ఎజంప్షన్తో ఎవరు జాబ్ ఇవ్వరు. నీ పోర్ట్ఫోలియో చూపించావంటే పోర్ట్ఫోలియో ఏం చేస్తుంది అంటే ఇట్స్ గోయింగ్ టు డిస్ప్లే యువర్ క్యాపబిలిటీ. ఓకే, నాకేం కావాలో అర్థమైపోద్ది, నాకేం కావాలో మీ పోర్ట్ఫోలియో చూస్తే నాకు అర్థమైపోద్ది. ఓకే, హీఈస్ ఎలిజిబుల్ టు జాయిన్ ఆర్ నాట్ అర్థమైపోద్ది, జస్ట్ మ్యాటర్ ఫినిష్. అలాగే ఆ పోర్ట్ఫోలియో తయారు చేసి ఎన్ని మనకి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ఉంది, ప్రొఫెషనల్ ఇది లింక్డ్ఇన్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఎలా ఉంది, ఇంకా మీ గూగుల్లో మీరు బ్లాగ్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, వీటన్నిటితో ఇంకా అబ్రాడ్లో సంథింగ్ అంతవరకు వచ్చామని మన పోర్ట్ఫోలియో డిస్ప్లే కోసం ఫ్రీలాన్సర్ అనే సైట్స్ ఉన్నాయి, అప్స్కిల్ అనేటి ఉంది, ఫైవర్ ఉంది. ఇట్లాంటివన్నీ డిఫరెంట్ జోనర్స్ వాడాలి. వాడితే ఫ్రీలాన్సర్గా కూడా సక్సెస్ అవుతారు. అలాంటి స్టోరీస్ నా దగ్గర ఉన్నాయి. ఆ స్టోరీ చెప్పాల్సిన ఇది లేదు. ఒక అబ్బాయి ఉన్నాడు, జస్ట్ హీ కెన్ ఎర్న్ more than 3 lakhs per month. ఇంట్లో కూర్చుంటాడు అంతే, ఇంట్లో కూర్చొని చేస్తాడు. ఒక 20 members క్లయింట్స్ని ప్లాన్ చేసుకున్నాడు. జస్ట్ హీ కెన్ సెల్ హిస్ ప్రొడక్ట్. సో మీరు ఆపర్చునిటీస్ ఉన్నాయి కోర్స్ నేర్చుకుంటే అని చెప్తున్నారు. కమ్ టు శాలరీ, ఇప్పుడు ఎవరైనా సరే ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి నాకు తెలుసు అదే అడుగుతారు, సార్ నేను ఇది నేర్చుకుంటాను సార్, నేను కెరియర్లో డెవలప్ అవుతానా, బట్ శాలరీ ఎలా ఉంటుంది సార్ అని అడుగుతూ ఉంటారు. బట్ ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి శాలరీ ఎలా ఉన్నాయి సార్? ప్రతి దానికి ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. ఐటీ తలకు అన్నీ కూడాను నాస్కామ్ లాంటివి సర్వేలో మనకు తెలుస్తూ ఉంటాయి ఎలా శాలరీస్ ఉంటాయి. 2.5 lakhs నుంచి ప్రయాణం గురించి మాట్లాడుతున్నాను నేను. ఫ్రెషర్స్ కూడా 2.5 నుంచి 4.5 వరకు ఫ్రెషర్ సాలరీస్ ఉంటాయి. ఇది ఐటీ డొమైన్లో యూఎక్స్ డిజైనింగ్ అండ్ మీన్ అండ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మీరు నాన్ ఐటీలోకి వచ్చారని అనుకోండి, ఇంచుకంతే 2.5 నుంచి ఒక 3 lakhs మధ్యలో ఎవ్రీ డొమైన్లో ఉంటాయి. పరాణం ఓన్లీ స్టార్టింగ్ అదే. స్టార్టింగ్లో డోంట్ ఎక్స్పెక్ట్ మోర్. చాలా రేర్ కేసెస్లో అంటే ఏం చెప్తామని అంటే 10 కంపెనీస్లో ఒక కంపెనీ మీకు 6 lakhs ఇచ్చింది అనుకోండి, దాని పారామీటర్కి తీసుకోకండి, యావరేజ్ చేసేసుకోండి. అందుకని అప్పుడు చెప్తాం ఒక 3.5 వరకు 3.5
లోపలే మీకు యాక్చువల్గా స్టార్టింగ్ ఉంటాయి. ఎందుకంటే మీరేంటో ప్రూవ్ చేసుకోవాలి కదా. ఒక 6 months అయితే కానీ మీరేంటో తెలియదు కంపెనీ. అప్పుడు ఆటోమేటిక్గా మీ అవసరం పెరుగుద్ది, మీరు ఉండి తీరాల్సిన సిచ్యువేషన్స్ కొన్ని అవుతాయి, ఇప్పుడు మీరు డిమాండ్ చేసేసుకుంటారు అసలు. ఇలా ఉంటాయి ఓకే. ఖచ్చితంగా. సో ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా మనకి దీని మీద మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయంటారా సార్? ఉంటాయి మ్మ్. ఉంటాయి మ్మ్. బేసికల్గా 2 రకాలు. మ్మ్. త్రూ ద కంపెనీ అంటే అబ్రాడ్ తలక సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే, ఒకటి మీరు జాయిన్ అయిన కంపెనీ అబ్రాడ్లకు పనిచేయడం, మిమ్మల్ని పంపించడం, ఆన్ సైట్ పంపించడం, ఎట్లా అనుకుని ఉంటే మనకి గ్లోబల్గా వచ్చే నోటిఫికేషన్స్ ఉంటాయి కదా. యూకేలో ఈ పోస్టులు ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి, అట్లాంటివన్నీ వీటితో మీకు గ్లోబల్ మార్కెట్లో మీ తలక ప్రెజెన్స్ యాక్చువల్గా పెంచేసుకోవడం, అక్కడ గ్లోబల్ మార్కెట్లో మీరు జాబ్ తీసుకోవడం అనేది జరుగుతుంది అసలు. ఈ 2 దీనిలో జరుగుతుంది. బట్ ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ లో నేను చెప్పేది ఒకటే, మీరు కోర్స్ చేశాము అంటే ఎవరు మిమ్మల్ని కన్సిడర్ చేయరు. మ్మ్. మీకంటూ ఒక పోర్ట్ఫోలియో పర్ఫెక్ట్ ఉండాలి. మ్మ్. ఆ పోర్ట్ఫోలియో సరిగ్గా డిస్ప్లే చేయాలి. అది యూట్యూబ్లో చేస్తారా, ఇన్స్టాలో చేస్తారా, బీహాన్స్ లాంటి ప్రొఫెషనల్ నెట్వర్క్లో చేస్తారా, లింక్డ్ఇన్ లాంటి దీంట్లో ఒక మంచి కనెక్షన్స్ పెంచుకొని చేస్తారా. ఇలాగా మీ గ్లోబల్ విజిబిలిటీని మీరు పెంచుకోవాలి. అండ్ ద సేమ్ టైం గ్లోబల్గా వస్తున్న ట్రెండ్స్ని చూసుకుంటుండాలి, వాటి దగ్గర అప్లై చేసుకుంటూ వెళ్తారు. ఓకే.